ఇదంటే నార్మల్‌గా ఎవ్వరికీ నచ్చదనమాట. కానీ ఇట్లా చేస్తే అందరికి బాగా నచ్చుతుంది. మంచిగా తింటారు. ఏంటా అనుకుంటున్నారా? అదే టొమాటో బాత్. సో, నార్మల్‌గా ఉప్మా చేస్తే ఎవ్వరికీ నచ్చదు కదా! కానీ టొమాటో బాత్ చేస్తే అందరు చాలా ఇష్టంగా తింటారు. సో, ఏంటో మ్యాజిక్ మరి. సో, ఇంత ఈజీ రెసిపీ మా చెల్లికి నేర్పియకుండా ఎట్లా ఉంటా? అందుకని ఈరోజు సిరీస్‌లో నెక్స్ట్ ఎపిసోడ్ టొమాటో బాత్. సో, ఇదైతే చాలా ఈజీ. సేమ్ అన్నీ ఈజీ ప్రొసీజర్స్. అంటే తాలింపేసి అందులో మనకు కావాల్సిన వెజ్జీస్ వేసుకొని, ఇట్లా కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, సో మనకు కావాల్సినంత వాటర్ పోసుకొని తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవడం అనమాట. సో చాలా సింపుల్ ప్రొసీజర్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఏంటంటే మనం వాటర్ని మంచిగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకొని మనం ఉప్మా రవ్వ వేసేటప్పుడు కలబెడుతూనే ఉండాలి. లేదంటే ఏమంటారు, ఉండల్లాగా కడుతుంది అండ్ టేస్ట్ అస్సలు బాగా రాదనమాట. సో ఇది ఇందులో టిప్. సో మనం టొమాటో బాత్కి చట్నీ కావాల్సిందే కదా. సో పల్లి చట్నీ చేసుకుంటున్నాం. సో ఇది కూడా చాలా ఈజీ నాకైతే. సో అది అయ్యేలోపు పల్లి చట్నీ చేసింది. అండ్ హియర్ కమ్స్ టొమాటో బాత్.